జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇరాన్ లో వాతావరణం ఇప్పుడు చూస్తే మటుకు వాళ్ళ పెద్ద రియాక్షన్ లాగా అలా ఏం కనిపించడం లేదు. ఆయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇమీడియట్ గా మహమ్మద్ ముక్బల్ ఆయన ఎవరు ఎలక్షన్స్ పెట్టడానికి ప్రిపేర్ అయిపోతా ఉన్నారు. వెంటనే నార్మల్ గానే ఎన్నికలు అయిపోతాయి, మళ్ళా కొత్త అధ్యక్షులు వచ్చేస్తారు. ఎవ్రీథింగ్ నార్మల్ వేలో వెళ్ళిపోతుంది. తర్వాత పాలసీలో పెద్ద మార్పు ఏమి రాదు. ఖుమేనీ ఉన్నంత కాలం ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది. యాంటీ ఇజ్రాయిల్ ఏదైతే వీళ్ళ యాక్షన్స్ ఉన్నాయో, ట్రైనింగ్ లేకపోతే హమాస్ కు, హైతీలకు, హిజ్బుల్లాలకు ఇచ్చే శిక్షణ, రిపీటెడ్ గా అక్కడ ఇన్వాల్వ్ కావడం, ఇవన్నిట్లో నేను అనుకుంటున్నాను ఏమీ తగ్గరు, ఇరాన్ అలాగే ఉంటుంది అని అనిపిస్తుంది. గిద్దర్ది నాకైతే అలా అనిపిస్తుంది. గిరిధర్ గారు, ఇంకొక విషయం ఇక్కడ ఒక కీలకమైన మురళీజీ మీరు చెప్పింది కరెక్ట్. అది పెద్ద మార్పు ఏమి ఉండదు. అది కాకపోతే వాళ్ళు కాసిం సులేమానీ చనిపోవడంతో కొంత వీక్ అయ్యారు వాళ్ళు. ప్లస్ ఇజ్రాయెల్ యాక్షన్స్ వల్ల హిజ్బుల్లా మీద వీళ్ళ కమాండర్స్ కొంతమందిని వీళ్ళు చంపేయడం, టార్గెటెడ్ అటాక్స్ చేయడం, దాంతో కొంత వీళ్ళు దెబ్బతిన్నారు వాళ్ళు. డెమాస్కస్ లోను, తర్వాత అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేశారు. సో ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి కొంత సెట్ బ్యాక్ అన్నది తప్పకుండా ఇరాన్కి ఉన్నది. కానీ ఒక హమాస్ నే వీళ్ళు 6 నెలలైనా వీళ్ళు కంప్లీట్ గా నాశనం చేయలేకపోతున్నారంటే, హమాస్ కి కనీసం అంటే 20 రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటి హిజ్బుల్లాని ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి? హౌతీలను ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎలిమినేట్ చేయడానికి? మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడాను కోయిలిషన్ గా ఫామ్ అయ్యి యమన్ మీద యుద్ధం చేసినా కానీ కూడా వాళ్ళు హౌతీలను ఓడించలేకపోయారు వాళ్ళు. కాబట్టి చాలా డీప్ రూటెడ్ శక్తులు తయారు చేశారు వాళ్ళు, అస్త్రాలు తయారు చేశారు. కాబట్టి అంత సులభంగా ఆ మిడిల్ ఈస్ట్ ఏరియాలో, ఆ మిడిల్ ఈస్ట్ అనడానికి వీల్లేదు, మనకి ఈస్ట్ గా మనకు వెస్టే కదా అది, గల్ఫ్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అంతా కూడాను ఇరాన్ యొక్క ప్రాక్సీల శక్తి కొంత దెబ్బతినింది. కానీ కంప్లీట్ గా దెబ్బతింటే నేను అనుకోను. నేను వాళ్ళ పాలసీలో బహుశా ఏం మార్పు ఉండదు. స్ట్రాటజిక్ గా చేంజెస్ అటు ఇటు చేసుకోవచ్చు, బట్ మేజర్ గా పెద్ద చేంజెస్ ఉండవని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే కేవలం ఒక సంఘటన జరిగింది, ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ముందుకు వెళ్ళడమే తప్ప మార్పు ఉండదు. అయితే ఇక్కడ ఖొమేనీ స్థానంలో వారసత్వం రావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా రాబోయే రోజుల్లో. సో ఆ క్రమంలో రైజీ ఎదుగుతున్నారు కాబట్టి ఈలోపే ఇక్కడ ఏదైనా కుట్ర జరిగిన పరిస్థితి ఇలా కూడా ఆలోచించే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే జస్ట్ యాక్సిడెంట్గా లేదా ఇంకేదైనా కారణం అని చెప్పుకోవాలా? దాన్ని కూడా రూల్ అవుట్ చేయలేం మనం. ఎందుకంటే తన కుమారుడైన ఇంకో ఖమేనీ ఒక అతను ఉన్నాడు, కుమారుడు. అతను బహుశా తండ్రి చనిపోతే కనుక అతను టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇబ్రాహిం రైసీ కూడా ఆ స్థానానికి వెళ్లేటువంటి క్షమత ఉన్నటువంటి వ్యక్తే. తను చనిపోవడంతో బహుశా కాంపిటీషన్ లేదు. ఇప్పుడు తన కుమారుడే ఆ స్థానం తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రజలలో ఈ గత 2-3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ విప్లవ జ్వాలలు ఏవైతే ఉన్నాయో దానిని మరి కంట్రోల్ చేయగలరా లేదా, ఎంతకాలం చేయగలరా అని ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. వాళ్ళ ఎకానమీ మీద డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు వచ్చా కనుక ఇంకా పెద్ద దాని మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని ఇంకా ఆర్థికంగా కృంగదీస్తే పరిస్థితి ఏంటి? నిజంగా ఇరాన్ ని ఆదుకోవడానికి ఈరోజు రష్యా రాగలదా? రష్యానే ఇరాన్ సప్లై చేస్తున్నటువంటి డ్రోన్స్ ఆధారంగా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. మరి వాళ్ళు వీళ్ళకి ఇవ్వగలరా? 2 చైనా బహుశా వాళ్ళు కొంత ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కోసం ఇరాన్ వాడుకోవచ్చేమో, కానీ వాళ్ళ పరిస్థితే అంత అస్తవ్యస్తంగా ఉంది. వాళ్ళ దేశంలో వాళ్ళ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, 40% వాళ్ళ ఎకానమీ కుదేలైపోయింది. ఈ రోజు కనీసం అంటే $3.5-4 ట్రిలియన్ అప్పులు వాళ్ళకు ఉన్నాయి. అది ఎలా తీసుకుంటారో తెలియదు. చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే బహుశా రాబోయే 5-7 సంవత్సరాల్లో చైనా కూడా దివాళా తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బట్ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతవరకు నిజంగా వీళ్ళని సమర్థించగలరో అది పెద్ద ప్రశ్న. మరి రష్యా సమర్థన లేక, చైనా సమర్థన లేక అమెరికాని ఢీకొనగలిగిన శక్తి ఇరాన్ కు ఉన్నదా అని పెద్ద ప్రశ్న. అది చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ పావులు ఎలా కదులుతాయో దానివల్ల మనం చూడొచ్చు. మరి సక్సెషన్ అంటూ ఉంటుంది, ఆబ్వియస్లీ ఒకరు వెళ్తే ఇంకొకరు వస్తారు, కానీ మరి క్షమత ఉంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇంకొకటి గిరిధర్ గారు, సో ఓవరాల్ గా ఇక్కడ మీరు ఇందాక అన్నారు, సో సాంస్కృతికంగా మనము
భారత్ ఇరాన్ తోటి ఎంతో సత్సంబంధం కలిగి ఉంది. సో కొన్ని పాలసీస్ విషయంలో కొంత యాంటీగా ఉన్నప్పటికీ మనుషులు కలిసి ఉండే విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అక్కడ మనకు వెల్కమ్ ఉంటుంది అనేది నిజంగా అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ మరి వాళ్ళ మనోగతం ఏ విధంగా ఉంటుంది సాంస్కృతికంగా? రైజీ వెళ్ళడం వల్ల కొంత ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఏమైనా దొరుకుతుందా, లేకపోతే సేమ్ ఆ సంప్రదాయాలు పాటించి అదే కఠినత్వాన్ని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉంటుందా? ప్రజల తరఫు నుంచి ఎలా ఉంటుంది ఇదంతా కూడా, వాళ్ళ పర్సెప్షన్స్? ప్రజలే, ప్రభుత్వాలు ఏమన్నా ప్రజల్లో పెద్ద మార్పులు ఉండవు. నేతృత్వం ఛాందసంగా ఉన్నంత మాత్రాన ప్రజలు అలాగే ఉండాలని రూల్ లేదు కదా. కాకపోతే మనకు జనరల్ గా మనకి పరిస్థితి ఏంటంటే ఆ సమాజం అంతా కొంత ఛాందసం వైపు వెళ్ళిపోయినటువంటి విషయం కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇరాన్ నుంచి చాలా మంది, మనకు హైదరాబాద్ లోనే మనం చాలా మందిని చూడవచ్చు. అక్కడ మనకు చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. సో మనకి ఇంతవరకు వాళ్ళతో పెద్ద గొడవలేం లేవు. కానీ వాళ్ళలో ఒక విధమైనటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది తప్పకుండా మనం చూస్తాం. అది ఉంటుంది, ఎలాగో ఉంటుంది. అది భారతదేశం వాళ్ళకి చాలా కీలకం. ఎందుకంటే నాన్ ముస్లిం దేశాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. వెళితే అన్ని సున్నీ మెజారిటీ దేశాలు. అమెరికా లాంటి దేశానికి వెళ్తే వాళ్ళకు సత్సంబంధాలు లేవు. ఎక్కడికి వెళ్తారు? యూరోప్ కాకుండా ఇంకెక్కడికి వెళ్ళగలరు వాళ్ళు? తప్పకుండా భారతదేశం అనేది చాలా కీలకమైన డెస్టినేషన్ వాళ్ళకు. ఎస్పెషల్లీ మెడికల్ టూరిజంకి వస్తారు వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి హాస్పిటల్స్ క్షమత కంటే మన దగ్గర చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు వెళ్ళి అపోలో హాస్పిటల్స్ కానీ, కేర్ హాస్పిటల్ కానీ, ఏఐజీ కానీ చూస్తే పెద్ద బారులు తీస్తుంటారు. వీళ్ళు ఆఫ్రికా నుంచి, ఇరాన్ నుంచి వీళ్ళు చాలా మంది వస్తారు. కాబట్టి అన్ని విధాలా చూస్తే వాళ్ళు భారతదేశం అనేది చాలా కీలకం. అది ఇగ్నోర్ చేయలేరు వాళ్ళు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఆ భావజాలం ఉంటుంది. ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ భావజాలం, సున్నీలు కావచ్చు, షియాలు కావచ్చు, కాఫిర్లు అనేసరికి వాళ్ళిద్దరు కలిసిపోతారు. సో అందుకని వాళ్ళు కొట్టుకోవచ్చు, కానీ అల్టిమేట్ గా ఒక కాఫిర్ దేశం అనేసరికి వాళ్ళ ప్రవర్తన వేరేలా ఉంటుంది. అది ఇది మనం చేసుకోక తప్పదు. కాకపోతే మనం అదే ఇరాన్ మోదీ గారికి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత అయినటువంటి మన భారత రత్న లాంటిది హైయెస్ట్ సివిలియన్ అవార్డు మోదీ గారికి ఇచ్చారు. సో అందుకని మనం అలాగే సున్నీ దేశాలు ఇచ్చాయి ఆయనకు, షియా దేశం కూడా ఇచ్చింది. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇది ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విషయాలలో కొంత ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఉంటుంది. అది కొన్ని విషయాల్లో వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు, కొన్ని విషయాల్లో మనం వాళ్ళని వ్యతిరేకిస్తాం. కానీ ఓవరాల్ గా మన సంబంధాల్లో మాత్రం ఒక విధమైనటువంటి పటిష్టత, ఒక విధమైనటువంటి ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది తప్పకుండా ఉన్నది ఇరాన్కి, భారతదేశానికి.